నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో టీడీపీ జాతీయ నాయకులు, బిజినెస్ పర్సన్, ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ గురించి ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ప్రెస్ మీట్ చూసారా రెడ్డి గారు? సో ఎస్, దండుపాలి ముఠా వైసీపీ ముఠా నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు ఇప్పటి వరకు ఎక్కడా పత్తా లేకుండా పోయిన వాళ్ళు ఈరోజు సడన్ గా ప్రెస్ ముందు ప్రత్యక్షమయ్యారు. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే పేర్ని నాని గురించి. సో మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొచ్చి ఎప్పుడైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మాటలు దాడి చేశారో అదే విధంగా ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా ఈరోజు అదే దాడిని మళ్ళీ చేయడం జరిగింది. మీరు మీ పార్టీ జాతీయ నాయకులుగా ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఇది పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా, ప్రజాస్వామ్య పరంగా మేము సమాధానం చెప్తాం. ముందుగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూటమిలో ఒక భాగం జనసేన అధినేతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ యొక్క పేర్ని నాని ఉరఫ్ తొర్రోడుగానే సమాధానం చెప్తాం. అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ఏ విషయం మీద నువ్వు మాట్లాడాలనుకున్నావు, దేనికి వచ్చావు? ఈ ఒక ఏదైతే ఈ దండుపాలెం బ్యాచ్ ఏదైతే ఉందో ముగ్గురులో మొట్టమొదటిగా ఈ తొర్రోడిని తీసుకుందాం. ఈ తొర్రోడిని అక్కడ ప్రజలు ఏ విధంగా తరిమి కొట్టారు అనే సంగతి ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. 2019, 2024 వరకు ఒక 2 సంవత్సరాలు ఒక అర్ధభాగం వరకు మంత్రిగా చేసి నిష్కర్మణంగా ఎందుకు తొలగించాడో కూడా ఈ తొర్రోడికి తెలియదు, ఆ ఎర్రోడికి తెలియదు. వీడు తొర్రోడు, వీళ్ళ యజమాని ఎర్రోడు కదా. తర్వాత శాసనసభ్యుడిగా ఉన్నాడు. శాసనసభ్యుడిగా ఉండి కూడా 2024లో కూడా సీటు దక్కించుకోకుండా నా మొహానికి ఎవరూ ఓట్లేరు, నా కుటుంబ జోలికి పోతే జనాలు కొడతారని చెప్పే ఉద్దేశంతో కొడుకుని తీసుకొచ్చి ఎలక్షన్లు నిలబెట్టడం జరిగింది. ఆ ఎలక్షన్లో ప్రజలు ఏ విధంగా గడ్డి పెట్టారు, ఏ విధంగా శిక్షించారు. ఓడించడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. కానీ ఈ 2024 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్, ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది శిక్షకు సంబంధించిన ఎలక్షన్స్. అంటే మనం ఏ తప్పులైతే చేస్తామో న్యాయస్థానాల్లో చట్టపరంగా ఎలాగైతే శిక్షలు వేస్తారో ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా శిక్ష వేశారు. కాబట్టి ఈరోజు వైసీపీకి మీరు చెప్పారు ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు అనేది. అయినా సరే ఈ మొద్దు శరీరాలకి, ఈ తొర్రోడికి ఇంకా బుద్ధి జరగట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోయి వ్యక్తుల మీద మాటల దాడులు కానివ్వండి, శారీరక దాడులు కానివ్వండి, వ్యక్తిగత దాడులు కానివ్వండి, ఎన్ని విధాలుగా అవాకులు చవాకులు పేరారో మనం చూసాం. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంయమనం కోల్పోకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజాస్వామ్యానికి విలువిస్తూ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము సంయమనంతో మేము సమాధానం ఇవ్వడం జరిగింది. అదే ఆ రోజు మా నాయకుడు కనుక కనుసైగ చేస్తే ఈ తొర్రోడు అనేవాడు ఈ పాటికి గోడ మీద పొట్టో పట్టి ఏలాడే పరిస్థితి అయితే ఉండేది. మేము చేయాల్సిన పని లేదు, ప్రజలే కొట్టి చంపుతారు. ఎందుకంటే ఇతను చేసిన దుర్మార్గాలు అలాంటివి. ఇతను తొర్రోడు విషయం చెప్పుకుంటే కనుక ఇతను మంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఒక సెల్ ఫోన్ కంపెనీకి సంబంధించిన వ్యక్తిని డబ్బులు అడిగితే ఇవ్వలేదని చెప్పి అతన్ని సజీవ దహనం చేసిన విషయం అవునా కాదా? నీ యొక్క స్థాయిని మించి ఈరోజు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడటం జరుగుతూ ఉన్నావు. పవన్ కళ్యాణ్ ఒక శిఖరం లాంటివాడు. అతని ఒక్కరోజు కలెక్షన్ అంత తెలియదు నీ బతుకు. అతను ఒక సినిమా రిలీజ్ అయితే ఒక్కరోజు కలెక్షన్ అంత ఉండదు నీ బతుకు, నీ ఫ్యామిలీ బతుకు, నీ ఎర్రోడి బతుకు కూడా. అయినా సరే మీరు అది ఆలోచించుకోకుండా ఆయన మాట్లాడుతున్నారంటే మీరు పెద్దవాళ్ళని మాట్లాడేస్తే నేను పెద్దవాడిని అయిపోతాను అనుకుంటా ఉన్నారు. అలాగే ఈ తొర్రోడు వ్యక్తిగత జీవితాలు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిగతాలు కూడా మేము మాట్లాడతాం. ఈరోజు పవన్ కళ్యాణ్ కోసం నువ్వేం మాట్లాడినావు? తొర్రోడా నువ్వు మెట్టుచ్చు కొట్టేస్తాం, గుర్తుపెట్టుకో. ఇంకా పూర్తిగా మేము సంయమనంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. మా సహనాన్ని మీరు చేతకానందనంగా తీసుకుంటే అది మీకు చాలా ప్రమాదకరం. మీకు గతంలోనే హెచ్చరించడం జరిగింది. ఆయన యొక్క వ్యక్తిగత జీవితాల కోసం కానివ్వండి, ఆయన సతీమణుల కోసం కూడా మాట్లాడినాడు ఈ తొర్రోడు. అసలు ఈ తొర్రోడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఈ పేర్ని నాని అనేవాడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక బాప్టిస్ట్ అంటా ఉన్నాడు. ఒరే పిచ్చి నా కొడక, గాడిద నా కొడక, ముందు తెలుసుకో ఫస్ట్. ఒక రాజకీయ నాయకుడికి గుమ్మం దాడితే మతం ఉండకూడదు. అంటే పూజ గది దాడితే మతం ఉండదు, గుమ్మం దాడితే కులం ఉండదు రాజకీయ నాయకుడికి. అది రాజకీయ విలువలు అంటే. ఆ రాజకీయ విలువలు ఈ కూటమిలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానీ ఆ యొక్క నియమాలు మేము పాటిస్తాం.
పూజ గది దాటితే మతం ఉండకూడదు, ఇంటి గుమ్మం దాటితే కులం ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ఒక్క ఏ కులానికి ఇబ్బంది జరిగినా, అది క్రైస్తవుడు అవ్వచ్చు, ముసల్మాన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఇతరాతర ఏ కులాలకి ఏం జరిగినా సరే ఒక ప్రజానాయకుడుగా ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన ఏంట్రా నువ్వు బాప్టిస్ట్ అని చెప్పి అంటావు? ఒరే ముండమ్మ గుర్తుపెట్టుకో, ముందు నీ పెళ్ళాం సంగతి తెలుసుకుని, నీ పెళ్ళాం ఎక్కడ నువ్వు పెళ్లి చేసుకుని, నీ పెళ్ళాం ఎక్కడి నుంచి వచ్చినది, దాని చరిత్ర చెప్పమంటావు, మేము మాకు కూడా చెప్పమంటావు, చెప్తే మేము కూడా చెప్తాం ఒకసారి. ఈ ప్రజలకు అందరికీ కూడా తెలుసు, నీ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు నీ భార్య ఎట్లా వెళ్ళిపోయినాదో, ఎవరితో వెళ్ళిపోయినాదో, ఇంకా పచ్చిగా చెప్పాలంటే లేచిపోయింది కూడా. దాని సాక్ష్యాలు కూడా తీసుకురమ్మంటే ఈ యొక్క మీడియా ముందు ఖచ్చితంగా మేము కూడా తీసుకుపెడతాం. ముందు నీ కింద ఏముందో చూసుకో, తర్వాత ఎదుటి వాళ్ళ భార్యల కోసం కానివ్వండి, ఎదుటి వారి వ్యక్తిగతాల కోసం కూడా మాట్లాడేది. కానీ నీదే ఒక క్రిమినల్ ట్రాక్ రికార్డ్, కేవలం ఒక డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతో రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తిని నువ్వు ముఠా హత్య చేపించావా లేదా? ఇది ఎప్పుడు జరిగిందో, ఏ సంవత్సరం జరిగిందో కూడా చెప్పమంటే చెప్తాం. 2021 సంవత్సరంలో జరిగింది ఇది. అది చెప్పించింది నువ్వు కాదా రోడా? ఆ కేసు కూడా ఇంకా నడుస్తూనే ఉంది. దానికి కూడా నువ్వు శిక్ష అనుభవించాల్సిన రోజులు ఉన్నాయి. దానికోసమే కదా చాలా రోజులు నువ్వు అప్స్కాండ్లో ఉన్నావు, అండర్ గ్రౌండ్లో ఉన్నావు. దాన్ని మర్చిపోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అట్లాగే ఎదుటి వ్యక్తి, రాజకీయ నాయకులు, గౌరవమైన ఒక ఉప ముఖ్యమంత్రి యొక్క స్థానంలో ఉండే వ్యక్తి యొక్క సతీమణి గారి కోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే ముందు నీ కొంపలో ఉండే పెళ్ళాని సంగతి నువ్వు చూసుకో. నీ పెళ్ళం ఎవరితో వెళ్ళిపోయిందో, ఎన్ని రోజులు వెళ్ళిపోయినాదో, ఏ కులం ఓడితో వెళ్ళిపోయినాదో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నీ యొక్క నియోజకవర్గ ప్రజల దగ్గర ఉన్నాయి, ఈ మీడియా దగ్గర ఉన్నాయి. సరిపోకపోతే చెప్పు, ఇంకా బోనస్గా మా దగ్గర కూడా ఉన్న ఆ వీడియోలో కూడా మీకు చెప్తాం. మూడో విషయం, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడని చెప్పి అన్నారు. నిజమేరా? మీరు చేసిన దుర్మార్గాలకి మరి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఇంకేం చేస్తాము? సాక్షాత్ ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం, నడియారే దేశం, ఆయన ఒక స్వయంభూగా వెలిగిన కలియుగ ప్రత్యక్ష దయాన్ని మీరు బ్రష్ పట్టిస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రతినిధి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గౌరవ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేయకపోతే నీ చేస్తాడా? అది చెప్పు సమాధానం. ఎవడు చేస్తాడు రా బాడకో? అంటే బూతులు వస్తున్నాయండి, తప్పు పని. ఎలా రాజకీయంగా ఇలాంటి మీడియాలో గౌరవం మాట్లాడాలి కాకపోతే, కానీ వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము ఇంకా దారుణంగా మాట్లాడతాం. నీ అమ్మ కదా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి, 5 కోట్ల మంది ప్రజలకు ఒక ప్రతినిధి, ఒక పార్టీగా ఆయన అధ్యక్షుడు కాబట్టి, ఒక హిందూ కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు కాబట్టి, సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే మతాన్ని గౌరవించాడు కాబట్టి, 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు గుర్తులో పెట్టుకున్నాడు కాబట్టి, హిందువుల మనోభావాలు గుర్తులో పెట్టుకున్నాడు కాబట్టి ఈయన అందరి తరపున ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నాడు. మీ యొక్క దొంగల ముఠ, మీ దండుపాలెం బాచి విజయవాడలో దుర్గమ్మ గుళ్ళోనే కదా సింహాలు తీసుకెళ్ళిపోయినది. అదే విజయవాడ కనకదుర్గమ్మ మెట్లైన కడిగినాడు. మీరు మొత్తం ఊడ్చుకుంటూ పోతే ఆయన మీ పాపచిత ఆయన చేస్తూ ఉన్నాడు. దానికి మీరు సంతోషించాల్సింది పోయి, చింతించాల్సింది పోయి ఎదురుదాడి చేస్తారా మీరు? ఇదా మీ సంస్కారం? కాబట్టి ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే వీళ్ళకి ఇంత శిక్ష వేసినా సరే, వీళ్ళది ఎప్పుడో చచ్చిపోయిన పార్టీ. మీరు అదే అన్నారు చూసిన దాకా, ఏదో సామెత ఉంది, ఒక శవం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి శ్మశానానికి వెళ్ళేటప్పుడు 3 సార్లు దింపుతారంట. చూస్తూ ఉంటాం మనం కూడా. అంటే మళ్ళీ లేస్తాడో లేదో అని ఒక చిన్న కోరిక ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సో వీళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళ ఒక పార్టీకి ఎలాగో శవయాత్ర జరిగిపోయినది. అప్పుడప్పుడు పాడి దింపుతా ఉన్నారు. ఆ పాడి మీద ఉండేది ఎవడు? ఆ ఎర్రోడు. ఆ పాడి మీద దింపుతా ఉన్నారు, పైకి లేసి మళ్ళీ మా ఎర్రోడు లెగుస్తాడా లేదా, మళ్ళీ మేము సంపాదించుకుందాం కదా. సో కాబట్టి మీ యొక్క ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు చచ్చిన శవమే. ప్రజల్ని మీరు ఇంకా పరీక్షిస్తే కనుక మీ ఇళ్లలో కూడా దూరుతాం. ఎందుకంటే మనం చూసారేమో తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించింది మీ ఎర్రోడి ప్యాలెస్ను కూడా బద్దలు కొట్టడం జరిగింది. ఇంకా మీకే ఉంది. గడిచిన ఎలక్షన్స్ అయిపోగానే ఈ ఎర్రోడు, ఈ తొర్రోడు ఎక్కడికి పోయారో కూడా తెలీదు. అప్పుడు దాకా కులం చెప్పెట్టుకునేవాడు ఏ కళాన్ని పెట్టుకొని ఏ కలంలో పట్టుకుపోయినాడో తెలియట్లేదు. మరి నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి అప్పచెప్పిపోయావో కూడా తెలియట్లేదు. కాబట్టి నువ్వు గౌరవంగా మాట్లాడితే మేము కూడా గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగా సమాధానం చెప్తే మేము కూడా గౌరవంగా సమాధానం చెప్తాం. ప్రభుత్వం దీని మీద కృతనిశ్చయంతో ఉంది. మీరు చేసే వేషాలకి, మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా ప్రాయశ్చిత్త దీక్ష మీరు పడాల్సింది ఖచ్చితంగా ఉంది. కానీ ప్రజల తరపున ఈరోజు ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిగా ఆయన దీక్ష చేస్తున్నాడు. మీరు చేసిన పాపాలకి మీకు జైలులో ప్రాయశ్చిత్త ఖచ్చితంగా కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఒక సిట్ అనే కార్యక్రమం వేయడం జరిగింది. దానికి త్రిపాఠి అని ఒక డిఐజీ స్థాయిని కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా పూర్వాపరాలు పరిశీలించి
ప్రతి ఒక్కడు దీంట్లో ఎవడెవడైతే ఉన్నాడో, ఈ తొర్రోడు, ఎర్రోడు, ఈ గుట్కావాడు, రకరకాలు ఎవడైతే ఉన్నాడో, ఏ క్రైస్తవుడైతే ఉన్నాడో, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఏ దుర్మార్గాన్ని చేశారో ఆ దుర్మార్గులందరికీ కూడా త్వరలోనే మీకు ప్రజాస్వామ్యంలో ఆల్రెడీ మీకు శిక్ష పడింది. ఇక న్యాయస్థానాలు చట్టపరంగా మేము తీసుకుంటాం. మీరు ఇందాక అడిగారు పార్టీ పరంగా ఏ విధంగా తీసుకుంటారని. మేము మీడియా ద్వారా ఈ తొర్రోడికి హెచ్చరిస్తా ఉన్నాం. మరొక్కసారి గుర్తుపెట్టుకో తొర్రోడా, ఇది ఉండేది కూటమి ప్రభుత్వం, పవన్ లోకేష్ల సమేత చంద్రన్న ప్రభుత్వం. ఒక్కసారి అన్నారంటే మీ ఎముకలు ఏరుకోవడానికి కూడా మనిషి అనేవాడు మిగలడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని మా చేతిలో తీసుకోదలుచుకోలేదు. చట్టాన్ని గౌరవించుతాం కాబట్టి ఈరోజు మీడియా పరంగా మీ దగ్గర గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఏదో ఇంకా మాకు ఊపిరుంది, కొన ఊపిరి ఉంది అనుకుంటే ఆ ఊపిరి కూడా తీసేస్తారు జనాలు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీడియా దగ్గర గౌరవంగా వచ్చినప్పుడు ప్రభుత్వాధినేతల్ని మర్యాదగా మాట్లాడాలని నేర్చుకోవాలి. లేకపోతే మీ ఇంట్లో కూడా మీరు బయటికి రావాలంటే భయపడే పరిస్థితికి మీరు వస్తారని మీ దగ్గర హెచ్చరిస్తూ ఉంటాం.